బంగారం ధరలు కొత్త చరిత్ర సృష్టిస్తున్నాయి. దేశీయ మార్కెట్లో పసిడి పరుగులు తీస్తోంది. మంగళవారం తులం బంగారం 1,10,000 రూపాయల మార్కును దాటి జీవితకాల గరిష్టాన్ని నమోదు చేసింది. అంతర్జాతీయంగా నెలకొన్న రాజకీయ ఉద్రిక్తతలు, అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు తగ్గుతున్నాయన్న అంచనాలతో పెట్టుబడిదారులు బంగారాన్ని సురక్షిత పెట్టుబడిగా ఎంచుకుంటున్నారు. అందువల్ల బంగారం ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇండియా బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ తెలిపిన సమాచారం ప్రకారం మంగళవారం ఉదయం 10:17 24 క్యారెక్టర్ బంగారం ధర గ్రాముకు 10,951 రూపాయగా ఉంది. అంతకుముందు ట్రేడింగ్ లో 10 గ్రాముల బంగారం ధర ఏకంగా 1,10,650 రూపాయలకు చేరింది. అంతర్జాతీయ మార్కెట్లో కూడా స్పాట్ గోల్డ్ ధర ఔన్స్ కు $3,679 వద్ద ట్రేడ్ అవుతుందని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ తెలిపింది. అమెరికా ఫెడరల్ రిజర్వ్ సమావేశంలో వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్ల వరకు తగ్గించే అవకాశం 96.4% ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దీనికి తోడు డాలర్ బలహీనపడటం కూడా పసిడి పరుగుకు దోహదం చేస్తుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. బంగారంతో పాటు వెండి ధరలు కూడా భారీగా పెరిగాయి. ఎలక్ట్రిక్ వాహనాలు, సోలార్ ప్యానెళ్ల తయారీలో వెండి వాడకం పెరగడం కూడా ధరల పెరుగుదలకు కారణంగా నిలుస్తుంది. దేశంలోని ప్రధాన నగరాల్లోనూ బంగారం ధరలు భారీగా పెరిగాయి. 10 గ్రాముల పసిడి ధర ఢిల్లీలో 1,10,260 రూపాయలు, ముంబైలో 1,10,450 రూపాయలు, బెంగళూరులో 1,10,540 రూపాయలు, కోల్కతాలో 1,10,310 రూపాయలుగా ఉంది. అన్ని నగరాల కంటే చెన్నైలో అత్యధికంగా 1,10,770 రూపాయలుగా నమోదైంది. మరోవైపు భారత్లో గోల్డ్ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ లోకి ఆగస్టు నెలలో $233 మిలియన్ పెట్టుబడులు రావడం గమనార్హమనే చెప్పాలి.